లక్ష్మణ, ధర్మము కాని, అర్థము కాని, కామము కాని నేను జీవితంలో అనుభవించి సంతృప్తిగా ఉండడము అంటే నా తమ్ముళ్ళు కూడా వాటిలో సంతోషంగా ఉన్నంతకాలమే నేను ఉంటాను. అంతేగాని తమ్ముణ్ణి చంపి నేను సంతోషంగా ఉండడం ఉండదు. అది భాతృధర్మం కాదు, అది పెద్దవాడి మర్యాద కాదు. నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. నీకేమైనా రాజ్యం కావాలా చెప్పు, భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తానండి. ఇంత లక్ష్మణుడు నీరు కారిపోయాడండి. అది రాముడు అంటే. లక్ష్మణుడు యుద్ధభూమిలో పడిపోతే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళి ఏడిచాడు. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవాహ సంతు దేశం నపశ్యామి యత్ర భ్రాత సహోదర. లోకంలో ఇంకొక దేశానికి వెళ్ళి కావాలన్న భార్య దొరుకుతుంది, పిల్లనిస్తారు. ఒక అమ్మ ఒక నాన్నగారి కడుపులోంచి పుట్టాము అన్న అనుబంధం ఈ జన్మకి ఇంతే. ఇక మళ్ళీ అన్నదమ్ములు రారు, అక్క చెల్లెళ్ళు రారు. లక్ష్మణ, నువ్వు పడిపోతే ఇంకా నేను సీతమ్మతో కలిసి ఎలా ప్రశాంతంగా సంతోషంగా ఉండగలనని ఏడ్చినటువంటి భాతృభక్తి పరాయణుడు. తండ్రి చచ్చిపోయాడని తెలిస్తే గారపిండి ముద్దలతో తను ఏం తింటున్నాడో దాంతోనే తద్దినం పెట్టాలి తండ్రికి. నా కొడుకు గారపిండి ముద్ద పెట్టాడంటే నా కొడుకు గారపిండి ముద్ద తిని బతుకుతున్నాడనమాట అని అలోమని ఏడిచింది కౌసల్య. తన ధర్మానికి తాను అంత కట్టుపడిపోయినటువంటి మహాపురుషుడు. ఇవన్నీ ఒకెత్తు. కిష్కింధకాండలో అగ్ని పరీక్ష రాముడికి. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి అంది, నాయనా నేను పెద్ద భార్యని, ధర్మపత్నిని, కానీ ఆయన ఎప్పుడూ నా మందిరానికి రాడు, కైకమ్మ మందిరానికి వెడతాడు మీ తండ్రి. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు ఈ అంతఃపురంలో ఏమిటి శాంతి, నేను నీ వెంట వచ్చేస్తానంది అని భర్తని నింద చేస్తుంటే వెంటనే రాముడు ఏమన్నాడో తెలుసా అండి? అమ్మా, 1,000,000 మంది కొడుకులుండని, అరిచేతులలో కాళ్ళు వేసి నడిపించే కొడుకులుండని, భర్తని నిందించి భర్తని విడిచిపెట్టి 10 మందిలో భర్త పనికి మాలిన వాడని, భర్త వలన కన్నా తనకి ఇంకొక చోట సుఖం ఉంది అని చెప్పిన స్త్రీ ఎవరుందో ఆమె నృశంసహ, ఆమె ముఖం కూడా చూడకూడదు. అంతకన్నా అధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఏ ఆడదాని గౌరవం అయినా పురుషుడి వల్లేనమ్మా. నువ్వు అలా అనకూడదు, తప్పది, ధర్మం కాదు. నేను నాన్నగారిని గౌరవించాలి, నువ్వు నీ భర్తని గౌరవించాలి. అదే యశధర్మ సనాతన, అదే ధర్మం. నువ్వు అలా మాట్లాడకూడదు. అంతటి కౌసల్య కట్టుబడిపోయింది. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం అని మంగళం పెట్టి ఓ కొడుకు బయటికి ఎడుతూ ఉంటే తల్లి ఆశీర్వచనం ఎలా చేయాలో రామాయణం నేర్పింది. నేర్పుతూ ఆవిడ ఈ లోకానికి అంతటికీ ఒక గొప్ప సందేశాన్ని ఒకదాన్ని ఇచ్చింది. రామాయణ సారమంతా అక్కడ ఉంది. ఆవిడ ఏమందో తెలుసా అండి? రామ, దేనికి బయలుదేరిపోతున్నావు అరణ్యానికి? ఈ వయస్సులో ఎవరికైనా భార్యతో కలిసి సుఖానుభవాన్ని పొందాలని ఉంటుంది. వదిలేశావు, రాజ్యం వదిలేశావు, తల్లిదండ్రులను వదిలేస్తున్నావు, పరివారాన్ని వదిలేస్తున్నావు, క్రూర మృగములున్నటువంటి అరణ్యానికి వెళ్ళిపోతున్నావు. దీని కొరకు వెళుతున్నావు, నీ ధర్మము కొరకు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏ ధర్మమును నువ్వు పట్టుకున్నావో ఆ ధర్మమే నీకు సర్వకాలముల యందు రక్షణ అవుతుందని గుర్తుపెట్టుకో. నీ మనసు ధర్మము నుండి విచలితము కాని స్థితి నీకు కలుగుగాక అని ఆశీర్వచనం చేసింది. అమ్మ చెప్పిన మాట ఏదుందో రామాయణంలో అదే రాముణ్ణి ధర్మమునందు నిలబెట్టి కాపాడింది అని చెప్తారు. అటువంటి ఆశీర్వచనం చేసి పంపితే నిజంగా అడవులకు వెళ్ళిపోయే ముందు వెళ్ళి దశరథ మహారాజు గారికి నమస్కారం చేస్తే రామచంద్రమూర్తిని చూసి ఈ కొడుకు 14 ఏళ్ళు కనపడకపోతే నేను బతకగలనా అని బెంగతో స్పృహ తప్పి సింహాసనం నుంచి బోర్లా కింద పడిపోయాడు. ఈ కొడుకు 14 ఏళ్ళు కనపడకపోతే నేను బతకగలనా అని బెంగతో స్పృహ తప్పి సింహాసనం నుంచి బోర్లా కింద పడిపోయాడు దశరథుడు. లేపి కూర్చోపెట్టాడు రాముడు. అందుకే అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు కారకుండా చదవడం అసంభవం ఎవరికైనా, మనసు ఉంటే. కాబట్టి ఆ కూర్చోపెడితే ఆయన అన్నాడు,